శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు ఈ మండు టెండలో ఉపాధ్యాయులు మహిళలు అనకుండా వృద్ధులు అనకుండా ఈ మండు టెండలో రాసి రంపాన పెడుతున్న ప్రభుత్వానికి వెంటనే బుద్ధి తెచ్చుకొని సరైన న్యాయం చేయాలి. సంవత్సర కాలంగా ఇదిగో ప్రమోషన్లు అదిగో బదిలీలు అనుకుంటూ అలా కాలక్షేపం చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు 19, 20, 21 అనే 3 జీవోలు ఇచ్చి ఉపాధ్యాయ లోకాన్ని అంతా కూడా గందరగోళంలోకి నెట్టేస్తుంది. ప్రాథమిక విద్యలోకి వచ్చేసరికి 20 మంది దగ్గర ఒకరు ఉంటారు, 30 మంది దగ్గర ఒకరు ఉంటున్నారు, 10 మంది దగ్గర ఒక టీచర్ అనేసి రకరకాలమైన విధానాలు పెడుతున్నారు. అలాగే గత ప్రభుత్వం రివర్స్ పిఆర్సీ ఇస్తే ఈ ప్రభుత్వం రివర్స్ బదిలీలు ప్రమోషన్లు ఇస్తుంది. గత ప్రభుత్వం హై స్కూల్లోకి ఉపాధ్యాయులు ప్రమోషన్లు ఇచ్చి పంపిస్తే ఈ ప్రభుత్వం ఆ ప్రమోషన్లు ఇచ్చిన ఉపాధ్యాయులకి మళ్ళీ వెనక్కి రివర్స్ తీసుకొచ్చి ఎలిమెంటరీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులుగా చేస్తుంది. ఇది ఎస్జిటిలకు కూడా చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి అలాగే తెలుగు సమాంతర మీడియాని ప్రతి స్కూల్లో కూడా సమాంతర మీడియాని కానీ రన్ చేసి ఉంటే మరికొంతమందికి అవకాశం వస్తుంది. కాబట్టి ఈ రోజు చేస్తున్న బదిలీలు అంతా కూడా తూతూ మంత్రంగా చేసి విద్యారంగాన్ని పూర్తిగా సర్వనాశనం చేయడానికి ప్రభుత్వం చూస్తుంది. ఇది సాల్ట్ ఒప్పందంలో ఒక భాగంగా మాత్రమే చేస్తుంది. కానీ ప్రభుత్వం వెంటనే దీని మీద కల్పించుకొని ఈ మండు ఎండలో చేసినందుకు విద్యాశాఖ మంత్రి గారు స్వయంగా వచ్చి ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలనేసి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ శ్రీకాకుళం జిల్లా శాఖ పక్షాన రాష్ట్ర శాఖ పక్షాన మేము తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.